రీఛార్జ్, రీబూట్, రెజ్యునేట్. ఎస్, నువ్వు ఇలా రానన్న, అది ఎక్స్ప్రెషన్ అంటే. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు అటు తిరిగి చేయి, నువ్వు ఇందాక చేసినవి. రెడీ, రీఛార్జ్, రీబూట్, రెజ్యునేట్. అలా ఉండాలి. రెడీనెస్, ఎస్ ఎస్, మాటల్లో ఇలా, బాడీ ఇలా. మీరు ఏమన్నా ముసలోళ్ళరా? చక్కటి యంగ్ చాప్స్, ఎనర్జీ బాల్స్. బాటిల్ ఇలా పెడితే నిండుతుందా, ఇలా పెడితే నిండుతుందా? మరి మీరు ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే అవుతుందా? కాస్మిక్ ఎనర్జీ మీలో ఫ్లో అయ్యి టోటల్ బాడీ అంతా మీకు ఎనర్జెటిక్గా ఉండాలంటే యూ హ్యావ్ టు సిట్ కంఫర్టబుల్లీ. ఎవరికైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏజ్ అయిపోయింది, వాళ్ళు అలా కూర్చోవాలి. ముసలైపోయారు, వాళ్ళ వెన్నెముక కర్వేచర్ వచ్చేసింది, వాళ్ళు స్ట్రైట్గా పెట్టలేరు. మీకేమైంది? మేడం మేడం ఆవిడెవరు బ్లూ సారీ, నాకు ఎవరు ఇక్కడ వద్దు ఎక్సెప్ట్ కృష్ణవేణి మేడం, ఇక్కడ సీతా మేడం, ఇటువైపు. మిగతా అక్కడ కెమెరా తిప్పినప్పుడు అక్కడ ఎక్కడ సైడ్ అసహ్యంగా ఉండొద్దు. అయితే బ్యాక్ చైర్ వేసుకోండి, వాలంటీర్ సైడ్ చైర్ వేసుకోండి మేడం. మీరు ధ్యానం అయినప్పుడు మీరు కూడా ఒక్కొక్క చైర్ అంతే. మిగతా ఎవరైనా వాలంటీర్స్ కాని వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ? సో మెడిటేషన్ అప్పుడు వాలంటీర్స్ మెడిటేషన్ కూర్చోకుండా ఎవరైతే పిల్లలు ఇటు ఇటు అవుతారో జస్ట్ ట్యాప్ దేర్ సహస్రార. ఓకే, ఆర్ సైలెంట్గా వెళ్ళి ఇలా అయిపోయారనుకోండి స్టార్టింగ్. తర్వాత వాళ్ళు నిజంగా ధ్యానంలోకి వెళ్ళి ఇలా అయిపోతే సరి చేయక్కర్లేదు. బట్ 2 నిమిషాలకే కప్పల్లా అయిపోతున్నారు, వాళ్ళని మనం సరి చేయాలి. ఆన్ చేయలేదు కదా. యూ హ్యావ్ టు ఇన్ సింక్ విత్ మీ. ఓకే, ఓకేనా? రెడీ టు రీఛార్జ్ అవర్ సెల్స్. పవర్ తీసుకుందామా? సిన్సియర్లీ, సీరియస్లీ, కంప్లీట్గా డేకి కావాల్సిన ఎనర్జీ అంతా తీసుకుందామా? ఎస్, సూపర్. ఎవరికెవరు టచ్ అవ్వకుండా కళ్ళద్దాలు తీసేసి ప్రశాంతంగా కూర్చొని కళ్ళు హాయిగా మూసుకోవాలి. ఎవ్వరు ఇట్లా కళ్ళు చిట్లించకూడదు, ఇలా మూసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ లాక్? క్లోజ్ యువర్ ఐస్. వాట్ ఈస్ ద సెకండ్ లాక్? వాట్ ఈజ్ హ్యాండ్స్? ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్. వేళ్ళల్లో వేలు, చేతులు ఎక్కడ పెట్టుకోవాలి? ల్యాప్లో, మన ఒళ్ళో పెట్టుకోవాలి. సిట్ స్ట్రైట్, యాజ్ కంఫర్టబుల్ యాజ్. స్టిఫ్గా వద్దు, స్ట్రైట్గా కంఫర్టబుల్ స్టిఫ్నెస్తో కూర్చోవాలి. హెడ్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. పక్క వాళ్ళని చూడకూడదు, కళ్ళు తెరవకూడదు. ఒకసారి కళ్ళు మూసుకున్నామంటే వెంటనే మనం బ్రెత్తో కనెక్ట్ అవ్వాలి. ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. కళ్ళు తెరిచి నన్ను చూస్తే ఏమీ రాదు, యూ విల్ లూజ్ యువర్ ఎనర్జీ. కళ్ళు మూసుకుంటే వీ గో ఇన్సైడ్, మనలో ఉన్న అంతర్గత శక్తిని మనం మేల్కొల్పుతాం. వీ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్. వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్, స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. స్లోలీ యూ విల్ బికమ్ థాట్లెస్. దెన్ యూ విల్ రిసీవ్ యాంపుల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తామో అప్పుడు మనం నెమ్మదిగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాం. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ తగ్గిపోతాయో అనంతమైన ఈ బ్రహ్మాండ శక్తిని, ఆ విశ్వశక్తిని మనలోకి ధారాళంగా తీసుకుంటాం. ఒక షవర్ కింద నించుంటే మనం ఎలా వాటర్తో మనం మొత్తం తడిచిపోతామో కాస్మిక్ ఎనర్జీ అంత మనలోకి ఫ్లో అవుతుంది. మనకి ఆ కాస్మిక్ శక్తికి మధ్యలో అడ్డు మన ఆలోచనలు. అవర్ థాట్స్ బ్లాక్ దట్ ఎనర్జీ. ఎవ్రీ ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. వీ హ్యావ్ టు విట్నెస్ అవర్ బ్రెత్. No need to
ఇన్హేల్ ఫోర్స్ఫుల్లీ, సమ్ కిడ్స్ ఫోర్స్ఫుల్లీ ఇన్హేలింగ్, నో నీడ్. నేచురల్గా ఎప్పుడు మనకు జరుగుతున్న శ్వాసనే గమనించాలి. ప్రత్యేకంగా ఊపిరి తీయడం కానీ ప్రత్యేకంగా వదలడం కానీ చేయకూడదు. నార్మల్గా నేచురల్గా ట్రాంక్విలిన్గా సాఫ్ట్గా జరుగుతున్న బ్రెత్ని అబ్జర్వ్ చేస్తాం. ఎలా లోపలికి శ్వాస వెళ్తుంది, ఎలా వస్తుంది. నిన్న మనం చూసాం, లోపల తీసుకున్నప్పుడు గాలి చల్లగా ఉంది, శ్వాస వదులుతున్నప్పుడు విత్ ద అవుట్ బ్రెత్ ఇట్ ఈస్ లిటిల్ వామ్. ఫీల్ దట్ ఫ్రమ్ టిప్ ఆఫ్ యువర్ నోస్ టు ఎండ్ ఆఫ్ యువర్ నోస్, ఫీల్ దట్ బ్రెత్ ఫ్లో. Sincerely, we practice for 12 minutes. This 12 minutes we utilize to make our mind empty. Then today we are going to learn so many new concepts, vision boards, good food, what is fresh food, live food, all that you can remember well. With meditation, we are clear all the unwanted thoughts and unwanted habits. అవసరం లేని ఆలోచనలు, అవసరం లేని అన్ని నమ్మకాలు మనకి పోతాయి. అప్పుడు కావాల్సినవన్నీ మనం చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. హాయిగా ఎంత బాగా కూర్చున్నారో, ఒక చక్కటి బుద్ధుడిలా, ఒక కృష్ణుడిలా, ఒక హనుమాన్ లాగా ఎంత చక్కగా ధ్యానంలో కూర్చున్నారో. ఎవ్వరూ కదలట్లేదు, ఎవ్వరూ కళ్ళు బలవంతంగా మూయట్లేదు. ఎంత హాయిగా కూర్చున్నారో. పట్టు పట్టరాదు, పట్టు పట్టిన ఎడల బిగియ పట్టవలను, పట్టు వదులుట కంటే పడి చచ్చుట మేలు అన్నారు యోగవేమన. అంటే ఏ పని అయినా సిన్సియర్గా చేయాలి. దాని మీద మనకు ఒక చక్కటి అవగాహన వచ్చే వరకు చేయాలి. కళ్ళు మూసుకుంటేనే అంతర్ప్రయాణం. ఒక ఎంటీ పేపర్ మీద మనం ఎంత చక్కటి డిజైన్స్ క్రియేట్ చేస్తామో, మన మైండ్ని అంత ఎంటీ చేసుకొని ఒక క్లీన్ స్లేట్ లాగా మనం తయారు చేసుకుంటున్నాం. బీ విత్ యువర్ బ్రెత్. లెట్ us forget everything, only you and your breath.
ఎవరూ కళ్ళు తెరవరాదు. ఆఖరి 5 నిమిషాలు ఎంతో శ్రద్ధగా, ఎంతో చక్కగా మనం ధ్యానంలో ఉన్నాం. సామూహిక ధ్యానం 3 శక్తివంతం, పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతం. చక్కటి ప్రకృతిలో పిరమిడ్లో ఎంతోమంది మిత్రులతో మనం ధ్యానం చేస్తున్నాం. హాయిగా కూర్చుందాం, ఎరుకతో కూర్చుందాం. వితౌట్ అవేర్నెస్, దట్ ఈస్ కాల్డ్ స్లీప్. విత్ అవేర్నెస్, ద కాన్షియస్ జర్నీ ఈజ్ మెడిటేషన్. వీఆర్ ఇన్ గ్రేట్ గ్రూప్ మెడిటేషన్. ఎంత చక్కగా కూర్చున్నామో, ఎంత హాయిగా మన అంతరంలోకి ప్రయాణిస్తున్నామో. జరుగుతున్న దానిని ఎరుకతో గమనిద్దాం. ఏమేమి కనిపిస్తుందో దాన్ని చక్కగా గమనిద్దాం. వినిపిస్తున్న వాటిని హాయిగా విందాం. ఎంత చక్కగా కూర్చున్నారో, వేళ్ళల్లో వేలు పెట్టుకొని చక్కగా ఒళ్ళో పెట్టుకొని హాయిగా కూర్చున్నారు. ఎంత చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు. వేళ్ళల్లో వేలు పెట్టుకొని ఏ రకంగా కూడా మనం పక్క వాళ్ళని కదిలించకూడదు. ధ్యానం అత్యంత ఎరుకతో కూడిన ప్రయాణం. మనం పక్కవారికి ఎటువంటి ఇబ్బంది కలిగించినా శక్తి విహీనం జరుగుతుంది. ధ్యానం చేసేవారిని ఎప్పుడూ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఆఖరి 2 నిమిషాలు లెట్ us ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే మనం కృతజ్ఞతని వ్యక్తపరుస్తామో మరింత కృతజ్ఞతతో ఉండే విధంగా మన జీవితంలోకి ఎన్నో వస్తాయి. మన 2 చేతులు మన హృదయం మీద పెట్టుకుందాం, మన హార్ట్ మీద. లెట్ us ప్లేస్ అవర్ హ్యాండ్స్, లెట్ us కనెక్ట్ విత్ అవర్ హార్ట్ అండ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ హయ్యర్ స్టేట్ ఆఫ్ రిసీవర్షిప్. ఇంత చక్కటి బాడీ ఇచ్చిన మన పేరెంట్స్కి, మన ఫ్రెండ్స్కి, చక్కటి ఫార్మర్స్కి, మన చుట్టూ ఉన్న అన్ని
జీవులకు, మనకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి మన హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ కన్వే చేద్దాం చక్కగా. చక్కగా కళ్ళు తెరవకున్నా మన కృతజ్ఞతను తెలియజేద్దాం. ప్రతి చిన్న అనుభూతికి కృతజ్ఞత తెలపడం, మన అంతరంగాన్ని ప్రశాంతతతో నింపి ప్రేమను పెంచి మనలో ఒక కొత్త వెలుగును వెలిగిస్తుంది. ఈ అమూల్యమైన జీవితం అనే వరానికి, ప్రతి కొత్త ఉదయానికి, ప్రతి శ్వాసలో దాగి ఉన్న అద్భుతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ప్రతి క్షణం జీవంతో నిలిపేన శ్వాసకు, ఎలాంటి అసహనం లేకుండా నాకు తోడుగా ఉన్న నా శరీరానికి శాంతిని అలవరుచుకుంటున్న నా మనసుకు, రోజు రోజుకి నిర్మలతను సంతరించుకుంటున్న నా ఆలోచనలకు నా కృతజ్ఞతలు, నాకు వెలుగును ఆశను ప్రసాదించే సూర్యునికి, నాలో ప్రాణశక్తిని ప్రవహింపజేసే గాలికి, ప్రతి క్షణం నన్ను శుద్ధి చేసే నీటికి నా వినయపూర్వక ధన్యవాదాలు. నాలో ప్రేమను చిగురింపజేసే నా బంధాలకు, నా కుటుంబం అందిస్తున్న నిస్వార్థమైన ప్రేమకు, నా స్నేహితుల చిరునవ్వులకు, నన్ను అర్థం చేసుకుని అండగా నిలిచిన ప్రతి మనసుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా జీవిత తలుపు తడుతున్న అవకాశాలకు, నన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మలుస్తున్న పాఠాలకు, నా ప్రార్థనలను వింటున్న విశ్వానికి, సరైన సమయంలో నా ఆకాంక్షలను నెరవేర్చుతున్నందుకు నా ధన్యవాదాలు. నన్ను బలంగా తీర్చిదిద్దిన నా పోరాటాలకు, నాకు జ్ఞానం నేర్పిన నా పొరపాట్లకు, నన్ను వివేకంతో నింపిన ప్రతి అనుభవానికి నా కృతజ్ఞతలు. సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఫిజికల్ బాడీ సెన్స్లోకి వద్దాం. నెమ్మదిగా whenever you are ready, slowly place your hands on your eyes. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. With a beautiful smile, let us open our eyes. చక్కగా పక్కన ఉన్న మన ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి యు ఆర్ సో వండర్ఫుల్ అని చెప్దాం. అటు ఇటున్న మన మిత్రులకి యు ఆర్ సో వండర్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. నేను నీతో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి. లెట్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఎస్, సో లెట్ us clap for our బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రెండు చేతులు పైకెత్తి చక్కగా మన కృతజ్ఞతల్ని గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం. గట్టిగా. ఎస్, అద్భుతమైన మనకి ఫుడ్ తయారు చేసిన
ఆ మంటలో మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మన కిచెన్ స్టాఫ్కి, చక్కగా మనకి ఫుడ్ కుక్ చేసిన ఆ అన్నయ్యకు, ఆ ఆంటీకి, అందరికీ మనం మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రేమతో మనకి చక్కగా సర్వ్ చేసిన ఆ అమ్మమ్మలకు, ఆ పిన్నులకి మనం ఆ అమ్మమ్మలకి, ఆ పిన్నులు వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్దాం మరొకసారి గట్టిగా. అండ్ మనం ఆహారం స్వీకరించినప్పుడు ఎంత కావాలో అంత తీసుకోవాలి, మళ్ళీ కావాలంటే పెట్టించుకోవాలి. ఏది కూడా మనం వృధా చేయకూడదు. చక్కగా మనకు కావలసినంత వడ్డించుకోవాలి, మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవాలి. ఓకేనా? మధ్యాహ్నము కాన్షియస్గా మనం ఫుడ్ తీసుకోవాలి. మనకి ఇష్టం లేకపోతే కొంచెమే వేయండి ఆంటీ అని చెప్పాలి. ఎవ్వరూ కూడా మనం ఫుడ్ వృధా చేయకూడదు కదా. మనం బయట చూస్తున్నాం, ఆ ఆహారం కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. అలాంటి ఆహారాన్ని మనం ఎంత చక్కగా తీసుకోవాలి. ఈ ఎండలో మన కోసం ప్రేమగా ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు. బాగుందా ఇవాళ బ్రేక్ఫాస్ట్? బాగుందా? పొంగల్ అండ్ ఇడ్లీ. మరి గట్టిగా చప్పట్లు కొడదాం మన ఫుడ్కి. చక్కగా ఒక చట్నీ, పిక్కల్, ఎంత బాగుంది వెరైటీగా ఫుడ్. అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఎంత చక్కగా చేస్తున్నారు. మరి ఇప్పుడు మనము భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుందామా? ఎస్. ఎందుకు నేర్చుకోవాలి శ్లోకాస్? నిన్న చెప్పుకున్నాం. వాట్ హ్యాపెన్స్? మంచి చక్కటి సంగీతం కానీ, పాటలు కానీ, భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకుంటే ఏం జరుగుతుంది? 1 by 1 ఏం యాక్టివేట్ అవుతుంది? థ్రోట్ చక్ర. వండర్ఫుల్. లెట్ us clap for నయీం. ఇంకా ఏం జరుగుతుంది? బ్రెయిన్ షార్ప్ అవుతుంది. వండర్ఫుల్. ఇంకా రీడింగ్ స్కిల్, ఇక్కడ రిసైటేషన్, బాగా మాట్లాడే శక్తి పెరుగుతుంది, ఉచ్చారణ. వండర్ఫుల్. ఇంకా పాట, భగవద్గీత శ్లోకం, రైటింగ్ కాదు. ఇంకా క్లారిటీ ఆఫ్ స్పీచ్, ఉచ్చారణ ఎంత క్లారిటీ పెరుగుతుంది. న్యూ వర్డ్స్, మీనింగ్. భగవద్గీత, భగవంతుడు గీసిన గీత, ఎంత ధర్మంగా జీవించాలి, ఎలా మనం ఉండాలి, అవన్నీ మనకి నేర్పిస్తుంది. మనం ఈరోజు వెల్కమ్ చేయడం, వెరైటీగా వెల్కమ్ చేయడం నేర్చుకుందామా? ఎస్. ఒక్కరు వాలంటీర్ రండి నా దగ్గర. ఒక వాలంటీర్, ఎనీ వాలంటీర్, ఒక వాలంటీర్ రండి మేడం. వన్ టూ వెల్కమ్, 1 2 आइए, 1 2 స్వాగతం. మళ్ళీ చెప్దామా? మనం రొటీన్గా జస్ట్ క్లాప్స్ కొడితే హ్యాపీ ఉండదు కదా. మనకి కోసం ఎంత ప్రేమగా టీచ్ చేయడానికి వచ్చినా వాళ్ళని మనం వండర్ఫుల్గా వెల్కమ్ చేసాం అనుకోండి. వావ్, ఎంత బాగుంది ఈ గ్రూపు, నేను వీళ్ళకి బాగా టీచ్ చేయాలి అనిపిస్తుంది కదా. సో మరొకసారి నేర్చుకుందామా? 1 2 आइए, 1 2 వెల్కమ్, 1 2 స్వాగతం. ఇప్పుడు మీరే చేయాలి. ఓకే? 1 2 1 2 1 2 సూపర్. ఆ స్వాగతం అన్నారు చూడండి, అదే హైలైట్. అంటే ఇంకా క్లోజింగ్. ఎస్, ప్లీజ్ కమాన్ రండి, వీఆర్ రెడీ టు లెర్న్ అని. మళ్ళీ చేద్దామా? నేను జస్ట్ 1 2 చెప్తాను, మీరే క్లాప్ అండ్ ఆయియే, వెల్కమ్, దెన్ స్వాగతం. ఓకే? రెడీ? రెడీ? ఎస్. 1 2 ఎస్, సూపర్. మీరు చాలా షార్ప్ ఉన్నారు. మరి ఇప్పుడు సీతాకుమారి మేడంని వెల్కమ్ చేద్దామా ఈ పద్ధతిలో? మన కోసం భగవద్గీత శ్లోకాస్ పేపర్లో శ్లోకం
దాని మీనింగ్ పత్రిజీ ఎంత చక్కగా భగవద్గీతలో ఇంపార్టెంట్ శ్లోకాస్ తీసుకొని దాని మీనింగ్ ఏంటి, స్పిరిచువల్ మీనింగ్ ఏంటి, చాలా బాగా ఆ బుక్ కృష్ణామృతం నుంచి తీసుకొని మేడం మనకి 2 రోజులు చక్కగా టీచ్ చేస్తారు. వెల్కమ్ చేసేద్దామా? ఎలా? మన స్టైల్. ఎస్ మేడం, వీఆర్ రెడీ టు లెర్న్ భగవద్గీత శ్లోక. మేడం థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు అందించిన ఈ అద్భుతమైన జ్ఞానము, శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన భగవద్గీత శ్లోకాలు మరి మీ అందరితోటి పంచుకోవడానికి వచ్చాను. ఓకేనా మీ అందరికీ? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి గురు ప్రార్థన చెప్పుకుందాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. గురవే నమః. మనం ఈసారి భగవద్గీత శ్లోకం నేర్చుకుందాము. ఫస్ట్ శ్లోకమే ఏమిటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. ఎంత అద్భుతంగా అందించారు. మనం ఎంతో శ్రద్ధగా మనము నేర్చుకుంటున్నాము. ఎన్ని రకాలు నిన్నటి నుంచి మేడం నేర్పిస్తున్నారు కదా, అవునా కదా? మరి అవన్నీ నేర్చుకోవాలంటే శ్రద్ధ కావాలి మనకి. మరి ఆ శ్లోకం మనం ఇప్పుడు చెప్పుకుందాము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. దీనికి మీనింగ్ చెప్తానమ్మా, మళ్ళీ లాస్ట్లో. మీ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొని అందులో శ్లోకం చూస్తూ చెప్పొచ్చు. పేరెంట్స్ కానీ అందరూ చెప్పాలండి, మనకి కూడా అన్నీ కావాలి. ఫస్ట్ శ్లోకమే ఉంటుంది, అందరూ పేపర్ పెట్టుకుని చదవండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, పేపర్ చూస్తూ చదవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. ఉంది కదా, శ్లోకం ఉందా? ఓకే, మళ్ళీ రిపీట్ చేద్దాము క్లారిటీగా. నేను ఇంకా కొంతమంది పెద్ద పిల్లలు రిపీట్ చేయట్లేదు. ఎవరు నోరు విప్పి చక్కగా ఉచ్చరిస్తారో మీకు క్లారిటీ ఆఫ్ స్పీచ్, మీనింగ్, రేపు మీరు పెద్ద పెద్ద ఐఏఎస్ సైంటిస్ట్ ఏది అయినా యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్. అప్పుడు మీకు చక్కగా మీరు మంచిగా వాళ్ళతో మాట్లాడాలి అంటే కాన్ఫిడెన్స్ అంతా కూడా వస్తుంది. అందరూ నోరిప్పాలి. నేను ఇక్కడ ఐఎమ్ వాచింగ్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పేరెంట్స్, పిల్లలు అందరూ చక్కగా చెప్పాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి రిపీట్. మైక్ దగ్గర పెట్టుకోండి మేడం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. శ్రద్ధ అంటే మనము శ్రద్ధగా ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, అవునా కదా? శ్రద్ధగా చేస్తేనే ఆ పనులు మనము చేయగలుగుతాము. దానికి మన ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలని చెప్తున్నారు. ఇంద్రియాలు ఏంటి? జ్ఞానేంద్రియాలు. ఒకసారి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు 5: చెవులు, కళ్ళు, ముక్కు, జిహ్వ, మనం రుచి చూస్తాం కదా, జిహ్వ, శరీరం, స్పర్శ. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు కూడా మీద మనకి ధ్యాస కలిగి ఉండాలి. మన శ్వాస మీద ధ్యాస ఎలా చేస్తున్నామో మన ఇంద్రియాల మీద మనకి ధ్యాస ఉన్నప్పుడే మనం చేసే పనిని చాలా చాలా శ్రద్ధగా చేస్తామన్నమాట. ఏకాగ్రతగా చేయగలుగుతాము. శ్రద్ధావాన్ లభితే జ్ఞానము. ఆ జ్ఞానం మనలో వికసిస్తుంది. ఆ వికసించాలి అంటే మన మనసు శూన్యం అవ్వాలి. ధ్యానం చేసినప్పుడు శూన్యం అవుతుంది కదా, అప్పుడే ఏ పనినన్నా చదువులో శ్రద్ధగా చదువుకోగలుగుతాము. అందరూ కూడా ఏకాగ్రతగా నా వంక చూడాలి. అర్థమైందా? మనం శ్రద్ధగా చదువుకుంటేనే కదా మనం ఎగ్జామ్ రాయగలుగుతాము, అవునా కదా? అలాగేనా? మీరు శ్రద్ధగా ప్రొద్దుట మట్టితోటి కుండలు చేశారు ఏకాగ్రతగా, అప్పుడు అందంగా చేయగలిగాము. ప్రతి దానికి శ్రద్ధ. అందుకనే మనకి షిరిడి బాబా గుడికి వెళ్తే శ్రద్ధ సబూరే అని ఉంటుంది. శ్రద్ధ ఉన్నవారికే సహనం వస్తుంది. సహనంగా మన కాళ్ళు నొప్పి పెట్టినా ఎక్కువసేపు కూర్చుంటే ఏది నొప్పిగా ఉన్నా కానీ సహనంగా ఉండగలుగుతాం అన్నమాట. ఓకే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. ఇంకొకసారి చెప్పుకొని ఇంకొక శ్లోకం చెప్తాను. ఓకే, అర్థమైంది కదా? వచ్చిన వాళ్ళు మేడంతో పాటు రిపీట్ చేయగలిగిన వాళ్ళు మేడంతో పాటు చెప్దామా? కాన్ఫిడెంట్? ఎస్, మన చేతిలో పేపర్ ఉంది. ఎస్, మీతో చెప్పేస్తాం మేము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. మళ్ళీ నాతో పాటు చెప్పండి. ఓకే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాధిగచ్చతి. మీ అంత ఎక్స్పర్ట్స్ అవ్వలేదు. సెంటెన్స్ మొత్తం మీతో చెప్తా అన్నా, శ్లోకం మొత్తం కాదు. ఒక సెంటెన్స్ అంతా చెప్పేసి మళ్ళీ రెండో సెంటెన్స్ కొంచెం స్లోగా చెప్తే మీతో పాటు మేము అందరం కూడా చెప్తాం. ఓకేనా? అప్పుడు శ్లోకం వచ్చేసాక మనం కూడా మేడం అంత స్పీడ్గా చెప్పొచ్చు. ఓకేనా? మన దగ్గర షీట్ ఉంటుంది కదా, మనం నేర్చేసుకోవచ్చు ఖాళీ ఉన్నప్పుడు అంతా. ఎస్ మేడం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. 2 లైన్లో చెప్తాను. ఎస్, అది నేను అడుగుతున్నది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి ధ్యానం లభ్యా పరమ శాంతి. ఓకే, బాగుంది, బాగా వచ్చింది. ఇంకొక శ్లోకం చెప్పండి. ఎస్ మేడం. యోగా కర్మసు కౌశల్యం.
ఆ శ్లోకం కూడా మన పేపర్లో ఉంది చూడండి మేడం చెప్పేది. ఎస్ మేడం, ఫస్ట్ మాకు పదాలు చెప్పండి, తర్వాత సెంటెన్స్ కలిపి చెప్పండి. మేడం కూడా ఓకే ఓకే, యుక్తాహార విహారం నేర్చుకుందాం. పత్రి గారు చాలా ఇంపార్టెంట్గా చెప్పేవాళ్ళు పత్రి సార్. ఎందుకని? యుక్తమైన ఆహారము, విహారము, చేష్టలు, మన కర్మలు, యుక్తమైన నిద్ర అన్నీ కూడా మితంగా ఎంత చేయాలో అంత చేయాలి. సో ఈ శ్లోకము మన లైఫ్లో చాలా మనకు నేర్పిస్తుంది. మరి ఆ శ్లోకం నేర్చుకుందామా? యుక్తాహార విహార రెడీ. మొన్న క్యాంప్లో 1.5 డేలో నేర్చేసుకున్నారు పిల్లలందరూ, వాళ్ళే చెప్పేశారు. మరి మనం కూడా తక్కువ కాదు కదా? ఎస్, రెడీ? ఎస్, వీఆర్ రెడీ మేడం. సో అందరూ చెప్పాలి, ఓకే, ఇంక్లూడింగ్ మీ, ఎవ్రీబడి. ఎవరు చెప్తే వాళ్ళకి బాగా వస్తుంది, మనకే మంచి ఉచ్చారణ వస్తుంది, మంచి మీనింగ్ తెలుస్తుంది. రేపు మీరు స్కూల్కి వెళ్ళాక మీ ఫ్రెండ్స్ అందరికీ మనము యుక్తంగా ఫుడ్ తినాలంట, యుక్తమైన భాష మాట్లాడాలి, టైంకి నిద్రపోవాలి, అన్నీ మీరు కూడా టీచ్ చేయొచ్చు. నాలెడ్జ్ ఈజ్ పవర్. వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఓకే ఓకే అండి. ఎస్, చక్కగా యుక్తాహార విహారస్య విహారస్య యుక్తశ్చేష్టస్య యుక్తచేష్టస్య కర్మషు కర్మషు యుక్తావస్వప్నావ యుక్తావస్వప్నావ బోధస్య బోధస్య యోగో భవతి యోగో భవతి దుఃఖః దుఃఖః యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తకర్మషు యుక్తకర్మషు యుక్తచేష్టస్య కర్మషు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య ఆహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. మీనింగ్ మీనింగ్ చెప్తానండి. మరి మనం అన్నీ కూడా యుక్తంగానే ఉండాలి, అర్థమైందా? యుక్తంగానే భోజనం చేయాలి, యుక్తంగానే ఏ పైన చేసినా సరే యుక్తంగానే మధ్య మార్గంగానే ఉండాలి. ఎక్కువ అతిగా ఉండకూడదు, అలాగని ఏమీ లేకుండా ఉండకూడదు, అలాగే ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ నిద్రపోకుండా కూడా ఉండకూడదు. ఏ పని చేసినా మధ్య మార్గంలో చేసినప్పుడే, యుక్తంగా ఉన్నప్పుడే మనం చేసే పని చాలా చాలా కరెక్ట్గా మనం చేయగలుగుతాము. కర్మసు అంటే కర్మలు అంటే పనులు, మనం చేసే పనులు. మనం ప్రొద్దుటి నుంచి ఎన్ని చేసామండి పనులన్నీ కూడా, అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాము. మనం ఎంత వరకు మనం పూర్తిగా చేయగలమో మేడం గైడెన్స్ ఇస్తుంటే ఆ పనిలో మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం కదా, అదే యుక్తం అంటే. యుక్తంగా తినడము, యుక్తంగా పనులు చేయడము, ఇవేమీ మనం చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామనుకోండి దుఃఖమే అంటున్నారు.
అందరికీ దుఃఖం తప్పదు అంటున్నారు. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం కదా. మనం పసిపిల్లలప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అంత ఆనందంగా ప్రతి క్షణము ఆనందంగా ఉండగలుగుతాము. అదే యుక్తము అంటే ఎంతమందికి మనకు అర్థమైంది? మీరు యుక్తంగా అంటే ఎంతమంది ఏం చెప్పండి మీనింగ్? ఎక్కువ చేయకూడదు, తక్కువ గోల్డెన్ మిడిల్ పాత్. బుద్ధ మనకి దీన్నే చక్కగా గోల్డెన్ మిడిల్ పాత్ అని తయారు చేశారు, మధ్య మార్గం. సో అతి చేయకూడదు, తక్కువ చేయకూడదు, మితంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత తినాలో ఆకలి ఉన్నంత వరకే తినాలి. ఈవేళ నేను అబ్జర్వ్ చేశాను, కొంతమంది చిన్న ఫ్రెండ్స్ ఫుడ్ ఎక్కువ పెట్టించేసుకున్నారు. అంత పొంగల్ మనం తినలేనప్పుడు ఎందుకు పెట్టించుకోవాలి? అక్కడ యుక్తంగా లేము, ఎరుకతో లేము, తీసుకెళ్ళి వేస్ట్ చేసాం. ఆ ఫుడ్ ఉంటే ఇంకెవరైనా మళ్ళీ కన్జ్యూమ్ చేస్తారు, అవునా? సో వీ హ్యావ్ టు బీ ప్రతి చోట ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇంకా కొంచెం ఆకలి ఉండగా ఆపేసేయాలి. ఇక్కడ వరకు తిని ధ్యానంకి ఇలా వస్తే నిద్రపోతాం, క్లాస్ వింటే నిద్రపోతాం. అదే కొంచెం ఆకలి ఉందనుకోండి యాక్టివ్గా ఉంటాం. మరి యుక్తం పాటిద్దామా అన్ని చోట్ల? అవసరం లేకపోతే నోటికి జిప్పేసేసుకోవాలి. విహారం గురించి కూడా, విహారం అంటే మనం ఆడుకోవడం, ఇవన్నీ విహారమే కదా, ఆనందంగానే. అవి కూడా ఎంతసేపు ఆడుకోవాలో అంతసేపు ఖచ్చితంగా ఆటలు కూడా ఆడుకోవాలి. ఆ ఆటలు కూడా మితంగానే ఉండాలి. మరి ఎక్కువ ఓవర్గా ఆడేసుకోకూడదు, టైం ఉందని. మనం అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. సమయాన్ని చక్కగా సాధన చేసుకున్నప్పుడు మాత్రమే మితమైన ఆహారము, మితమైన విహారము, మితమైన స్వప్నము. మనకి స్వప్నాల్లో కూడా ఎన్నో తెలుసుకుంటూ ఉంటాము, అవి కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి సాధన ద్వారా. ఇంకొకసారి 2 శ్లోకాలు చెప్పేసి. ఎస్ మేడం, యుక్తాహారం రిపీట్ చేద్దాము, తర్వాత సంగీతం నేర్చుకుందాం. యుక్తాహారం మేడంతో పాటు రిపీట్ చేసే కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉంది? వావ్, సో మెనీ. సో మేడం చెప్పాక చెప్పడం కాదు, మనం కూడా మేడంతో పాటు చెప్దామా? ఓకే, ఎస్. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యోగో భవతి దుఃఖః. ఇంకా మేము ఈ రోజుకి చాలు, ఎందుకంటే మీరే చెప్పారు కదా అన్ని మితంగా. మేము ఇంకా సంగీతం నేర్చుకోవాలి, విజన్ బోర్డ్స్ నేర్చుకోవాలి. మన దగ్గర షీట్ ఉంది కదా, మనం మధ్యలో లంచ్ బ్రేక్లో ఎక్కడ మనకి గ్యాప్ దొరికితే రేపు ఉదయం ఎంతమంది ఇది మొత్తం నేర్చేసుకొని వస్తారు. మాస్టర్ చక్కగా దగ్గర పెట్టి రేపు మీరే ఇక్కడ డయాస్ దగ్గర నించొని చెప్తారు. ఎవరికైతే ఫుల్గా వచ్చేస్తాయో ఆ 2 శ్లోకాలు మీరే చెప్తారు. హూ ఈజ్ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? పేపర్ చూసి కూడా చెప్పొచ్చు. ఓకే, సో టుమారో హూ వాంట్ టు టెల్? అమ్మో అయితే అందరూ ఇటే ఉంటారు, అటు మేము కూర్చోవాలి రేపు మార్నింగ్. సూపర్, లెట్ us క్లాప్ ఫర్ సీతా కుమారి మేడం. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. మరి చక్కగా మీరు 2 శ్లోకాలు మీకు ఏమన్నా డౌట్గా ఉంటే, నోరు తిరగకపోతే నన్ను అడిగితే నేను చెప్తాను. మేడంని లంచ్ బ్రేక్లో నా దగ్గరికి వచ్చి ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? సరళీస్వరం, సంగీతం. సో మనం చక్కగా పాడుకోవాలన్నా, హాయిగా ఉండాలన్నా, మనలో బాగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో చక్కగా మరి ఆ పాటలన్నీ పాడాలంటే మనకి బేసిక్స్ రావాలి. సో ఆ బేసిక్స్ మనము చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మొన్న క్యాంప్లో పిల్లలు 7 days అయ్యేసరికి హెచ్చు స్థాయి వరకు కూడా నేర్చేసుకున్నారు. మరి మనమేం తక్కువ కాదు కదా. వీఆర్ ఆల్సో ఛాంపియన్స్. రెడీ? ఎస్. సో మనం విజయదుర్గ కాశనాథుని మేడంని ఎలా వెల్కమ్ చేద్దాం? వెల్కమ్. 1 2 స్వాగతం. స్వాగతం పక్కకు కాదు, చూపించాలి. నేను ఇందాక అట్లా చూపించాను, మీరు నాకు మైక్ అడ్డు ఉంది కాదు. స్వాగతం మన ముందుకు రమ్మంటున్నాం కదా, మళ్ళీ చేద్దామా? 1 2 వెల్కమ్.
స్వాగతం. ఎస్ Thank మేడం, you. వీఆర్ రెడీ. మరి మనం ఈరోజు కొంచెం సంగీతం గురించి తెలుసుకొని ఒక స్వరళీశ్వరాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? రెడీ? ఓకే. మరి సంగీతం ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకి ఫోకసింగ్ పెరుగుతుంది, మన దేని మీదైనా దృష్టి నిలపగలుగుతాం. అలాగే మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వాటి తాలూకు రెండు ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సంగీతం నేర్చుకుంటే ఏంటవుతుందంటే చాలా చక్కగా మీరు మీ స్టడీస్కి కూడా ఫోకస్ చేయగలుగుతారు, ప్రతిదాని మీద దృష్టి నిలపగలుగుతారు, స్టడీగా కూర్చోగలుగుతారు. సో సంగీతం అనేది ఆ స్థిరత్వాన్ని తీసుకొస్తుంది అన్నమాట. ఓకే, నేర్చుకుందామా? మరి సంగీతం అంటే ముఖ్యంగా మొట్టమొదటగా సరిగమ పదనిస వీటిని మనం నేర్చుకోవడంతో మొదలు పెడతాం. దాన్ని ఏమంటారు అంటే సరళీ స్వరములు అంటారు. ఏమంటారు? సరళీ స్వరములు అంటే అర్థం ఏంటంటే సరళము అంటే తేలికగా, సులభంగా, తేలికగా సులభంగా సింపుల్గా నేర్చుకోగలిగేది సరళీ స్వరాలు. మరి సంగీతం నేర్చుకోవాలి అంటే మొట్టమొదట పెద్ద పెద్ద పాటలతో నేర్చుకోలేం కదా, నేర్చుకోగలమా? సో మనం సరళీ స్వరాలతో నేర్చుకోవాలి. అంటే ఏంటంటే తేలికగా సులభంగా నేర్చుకునే వాటితో మనం మొట్టమొదట ఈ సంగీతాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో దీంట్లో మరి ముందు ఈ సరళీ స్వరాలు అనే దాన్ని శ్రీ పురంధరదాస్ గారు రచించారు. ఎవరు రాశారు? శ్రీ పురంధరదాస్ గారు రాశారు. ఎవరు రాశారు? దీనికి సంగీతానికి ఒక రాగము ఒక తాళము ఉంటాయన్నమాట. మరి ఈ సరళీస్వరాలు ఏ రాగంలో ఉంటాయి అంటే మాయామాళవ గౌడ రాగంలో ఉంటాయి. ఏ రాగంలో ఉంటాయి? హలో, ఏ రాగంలో ఉంటాయి? ఇప్పుడు నోటికి వచ్చినట్టు పాడేసి ఇష్టం వచ్చిన రిధంలో పాడకూడదు కదా, చక్కగా దానికి ఒక లయ, దానికి ఒక స్వరము ఉండాలి, అవునా కాదా? అందుకని దాన్ని మాయామాళవ గౌడ రాగంలో రచించారు. దానికి ఒక తాళం ఉంది. ఏ తాళంలో అంటే ఆది తాళము. ఒక్క నిమిషం, మనము ఎవరు లీడర్సా ఫాలోవర్సా? మరి లీడర్స్ ఏంటి ఇలా ఏలాడుకొని ఉన్నారు? పొంగల్ తిన్నాం, ఇడ్లీ తిన్నాం, సిట్ స్ట్రైట్. ఆల్వేస్ వీ షుడ్ బి ఇన్ ఏ లర్నింగ్ మోడ్. చూసిన స్పీకర్కి అబ్బా టీచ్ చేస్తే ఇలాంటి బ్యాచ్కి టీచ్ చేయాలి, నేను మళ్ళీ రావాలి. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ మేడం నా వెంట పడాలి, మేడం ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వరా, అలాంటి యంగ్స్టర్స్కి నేను టీచ్ చేయాలి అని. అబ్బా ఆ పిల్లలు ఏం నేర్చుకోరండి, ఇలా పడిపోతారు, అలా పేపర్స్తో ఆడతారు. డోంట్ టచ్ యువర్ విజన్ బోర్డ్స్, డోంట్ టచ్ యువర్ పేపర్స్. భగవద్గీత శ్లోకం కూడా పక్కన పెట్టేసేయండి. పని అయిపోయిన వెంటనే ప్రజెంట్ మూమెంట్ నెక్స్ట్ దాంట్లోకి ఎంటర్ అయిపోవాలి. దట్ ఈజ్ అవేర్నెస్. స్టిల్ లింగరింగ్ అరౌండ్, పక్క వాళ్ళని ఇలా లాగుతా టచ్ చేస్తా. ఇది అయ్యాక 5 minutes బయో బ్రేక్ ఉంటుంది. 5 నిమిషాల్లో వాటర్ అర్జెంట్ లేదు కదా, ఫుడ్ తిన్న వెంటనే ఎలాగో గంట వరకు నీళ్ళు తాగకూడదు. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. బయో బ్రేక్లో వెళ్ళి వాటర్ తాగొచ్చు, వాష్రూమ్స్కి వెళ్ళి రావచ్చు. సిన్సియర్గా నేర్చుకుందాం. ఎక్కడ దొరుకుతారు మనకి టీచర్? మొన్న క్యాంప్లో టీచర్ దొరకకపోతే యూట్యూబ్ నుంచి పెట్టాను, ఇక్కడ లైవ్ మాస్టర్ మనకి దొరికారు. వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్ టు లెర్న్ దిస్. లెట్ us క్లాప్, గెట్ రెడీ. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ సంగీతాన్ని సరళీస్వరంతో స్టార్ట్ చేస్తాము. సరళీస్వరం అంటే తేలికగా సింపుల్గా సులభంగా నేర్చుకోగలిగింది. దాన్ని పురంధరదాస్ గారు రచించారు. వాటిని మాయామాళవ గౌడ రాగంలో రాశారు. ఆది తాళంలో ఆ తాళాన్ని సెట్ చేశారు. ఏ తాళం? ఆది తాళం. సో ఫస్ట్ మనం నేర్చుకుందాము. కానీ సంగీతాన్ని నేర్చుకోవడానికి ముందర మనము సరిగమ పదనిస అన్న ఈ అక్షరాల్లో మొట్టమొదటి సా, మధ్యలో ఉన్న పా, చివరిలో ఉన్న సా, ఈ మూడింటిని మనము ఆయా స్వరస్థానాల్లో సస్టైన్ చేయగలిగితే మనం ఇంకక్కడి నుంచి మిగతా అక్షరాలని మధ్యలో ఈ సాకి పాకి మధ్యలో అక్షరాలని అక్కడ సెట్ చేయగలుగుతాము. మళ్ళీ పాకి సాకి మధ్యలో అక్షరాలని అక్కడ సెట్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? అందుకని ముందర సా పా సా ఈ 3 నేర్చుకుందాం, తర్వాత నెక్స్ట్ సరళీస్వరానికి వెళ్దాం. ఓకేనా? అంటే ఇది అనేది ఈ సాపాస ఈ సరళీస్వరం కాదు. ఇదేంటంటే మన టోన్ని వాటిల్లో సెట్ చేసుకోవడానికి ముందు ట్యూన్, ఎక్సర్సైజ్, శృతి చేసుకోవడం, ట్యూన్ చేయడం. ఓకేనా? సరే, మరి స్ట్రైట్గా కూర్చోండి.
సంగీతానికి ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. ఓకే. సా మీరు ఎంతవరకు ఊపిరి పట్టగలుగుతారో అంతవరకు సా అనండి. సా రైట్. మీకు ఊపిరి సరిపోయినంత వరకు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాకైనా సరే గుర్తుపెట్టుకొని చేయండి. ఓకేనా? పా నా తర్వాత మీరు ఇప్పుడే పాని వినలేదు కదా, మొదట వినాలి, ఏ ప్లేస్ తర్వాత పాడాలి. వచ్చిన వాళ్ళైనా సరే మొదట ఫస్ట్ ఎప్పుడు వినాలి, అప్పుడు మనం దాంతోపాటు చక్కగా చేయగలం. లెట్ us నాట్ లెర్న్ మిస్టేక్స్, లెట్ us లెర్న్ పర్ఫెక్ట్. సాపాసాన్ని నేర్చుకున్నా చాలు, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుందాం ఈరోజు. ఓకే, ఫస్ట్ మేడం చెప్పాక విని తర్వాత మేడంతో పాటు నాతో రిపీట్ అని మేడం చెప్పినప్పుడు రిపీట్ చేయాలి. ఎస్ మేడం. ఓకే, ఫస్ట్ సిట్ స్ట్రైట్. ఎందుకు అంటే మనం సరిగమ పదనిస పాడేటప్పుడు ఇక్కడి నుంచి మన నాదం వస్తూ ఉంటుంది. మరి మీరు వెన్నుముక ద్వారా ఆ గాలి అన్నది ప్రసారం జరుగుతూ ఉంటుంది. అంటే వెన్నుముక ద్వారా అంటే దాని లోపల ఉన్న సుషుమ్నా నాడి ద్వారా అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వంకరగా తిరిగి కూర్చుంటే సరిగ్గా పాడలేరు, మన లోపల ఆ శక్తి ప్రసారం కూడా సరిగ్గా జరగదు. సరిగ్గా అందుకని ఎప్పుడు సంగీతం స్ట్రైట్గా కూర్చొని నేర్చుకోవాలి. ఓకే, సా ఫస్ట్ సాని, ఈ కింద సాని ఎవరి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ కింద ఎక్కడ కంఫర్టబుల్గా అనగలరో అక్కడ అనండి. అందరూ ఒకటే సౌండ్లో అనవసరం లేదు. మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడికి దిగండి. ఓకే, సా సా పా సా పా సా. ఇప్పుడు మీకు 3 స్థాయిల్లో 3 అక్షరాలు వినిపించాయా? తప్పు పాడేనా? వినిపించాయా? ఏవేవి వినిపించాయి? 3 అక్షరాలు ఏం చెప్పండి? సా పా సా పా సా. క్లియర్గా వినపడిందా? ఇప్పుడు మీరు అంటారా? అనండి. సా వెరీ గుడ్, చాలా సూపర్గా అన్నారు. మరి ఏమనుకున్నారు? 99.5% కరెక్ట్గా అన్నారు. మా బ్యాచ్ అంటే ఏమనుకున్నారు? ఎక్సలెంట్. రాక్ స్టార్స్ ఆర్ వి? ఎస్. సో మళ్ళీ రిపీట్ చేద్దామా ఈసారి మేడంతో? ఎస్ మేడం, మీతో పాటు. వావ్ గ్రేట్. సా పా సా పా సా సా పా సా పా సా. రైట్, చాలా బాగుంది. నిజంగా అందరు పర్ఫెక్ట్గా అన్నారు. ఈ 3 ప్లేసెస్లో మీరు కరెక్ట్గా పాడగలిగితే మీకు సంగీతం ఇక ముందు బాగా వచ్చేస్తుంది. ఎవరు నా దగ్గర నేర్చుకుని చాలామంది సరిగమ బదలనిసలు అన్నీ బాగా పాడతారు. ఈ సాపాసా మాత్రం పాడడం ఎన్నాళ్ళైనా రాదు. మీరు ఫస్టే అది నేర్చుకున్నారు. చాలా గ్రేట్, చాలా గ్రేట్. మనం ఏ క్లాప్స్ కొట్టుకోవాలి? శబాష్ 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 శబాష్. ఎస్, వెరీ గుడ్. ఓకే.
Yes, madam. సరిగమకి ready మేము. Super. Time అయిపోతుంది. నిజంగా హార్ట్లీగా చెప్తున్నాను. సాపాసాన్ని ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుని నేను ఇన్నేళ్లలో ఇప్పుడే చూసా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సరళీశ్వరానికి వెళ్ళిపోదాం. మీరు లేట్ అక్కర్లా మీకు. ఫస్ట్ సరళీశ్వరం ఏంటి అంటే సా రి గా మా ప ద ని సా. సా ని ద ప మా గ రి సా. ఓకే, వెళ్ళేటప్పుడు సరిగమ పదనిస అనేటప్పుడు ఒకదానికంటే ఒకటి పెరుగుతూ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. సనిదప మగరిస అనేటప్పుడు ఒకదాని నుంచి ఒకటి తగ్గుతూ వస్తుంది. అంటే ఏంటంటే లైక్ మనం స్టెప్స్ ఎక్కుతాము దిగుతాము, అంతే. అర్థమైంది కదా? స్టెప్స్ ఎక్కడం ఏమో సరిగమ పదనిస, దాన్నే సంస్కృత పదం ఆరోహణ, స్టెప్స్ ఎక్కడమే. సనిదప మగరిస అంటే దిగడము, దాన్నే స్టెప్స్ దిగడము, ఆ దానికే సంస్కృత పదం అవరోహణ. ఓకే, అర్థమైందా? రైట్, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా లుక్ ఎట్ మీ. రైట్. ఫస్ట్ విందాం. చెప్తాను. ఫస్ట్ జాగ్రత్తగా వినాలి. చెవులకి చూడండి, డోర్ లేదు అంటే ఫస్ట్ వినాలి అని అర్థం. ఓకే, పెదాలు ఉన్నాయి, నోరు మూసేసుకొని చెవులు ఓపెన్ చేసేసుకొని విందాం. చెవులు మూసుకోవద్దురా, తెరుచుకో. ఫస్ట్ వినండి, ఫస్ట్ టైము. నెక్స్ట్ టైం మీరు పాడుదురు కానీ. ఓకే. సరే గా మా పా దా నీ సా. సా నీ దా పా మా గా రే సా. విన్నారు కదా? విన్నారా? మరి దీనికి చిన్న తేడా తెలిసిందా? ఓ దానికంటే ఒకటి పెరగడం, ఓ దానికంటే ఒకటి తగ్గడం తెలిసిందా? నేను సరిగ్గానే పాడినా? వెరీ గుడ్, శబాష్. నేను కూడా రైట్. మరి ఇప్పుడు నేను చెప్తాను, ఒక్కొక్క అక్షరం చెప్తాను ఫస్ట్, తర్వాత రెండు అక్షరాలు చెప్తాను, తర్వాత నాలుగు అక్షరాలు చెప్తాను. స్ట్రైట్. సంగీతం నేర్చుకుంటే ఎప్పుడూ స్ట్రైట్గానే కూర్చోవాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నా తర్వాత అనండి. హలో, నా తర్వాత సా రీ నెత్తి మీద చేతులది. గా మా మా పా పా దా దా నీ నీ సా. సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రే రీ సా. సా. రైట్. ఇప్పుడు రెండేసి అక్షరాలు పాడదాం, ఓకేనా? నేను రెండు లెటర్స్ నేను అంటాను. ఫస్ట్ సరిగమ మాకు చెప్పించండి, మేము మొత్తం సరిగమ పదనిస చేస్తాం. సరిగమ పనిసే. ఇప్పుడు రెండేసి ఒక్కొక్క అక్షరాలు. లెటర్ పాడారు కదా, ఒక్క తర్వాత లెటర్- రెండు ఒక్క తర్వాత లెటర్ నాలుగు. మేము రిపీట్ చేస్తాం. ఫస్ట్ సారీ గా మా మొత్తం చెప్పించండి పదనిస వరకు. అదే దాన్ని స్టెప్ బై స్టెప్ వస్తాను. సరే గా మా గా మా
దా పా మా గా మా గా రే సా. రీ సా. వెరీ గుడ్. ఇప్పుడు 4 లెటర్స్ అందాం. నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ఇది 4th. ఓకే. సా రే గా మా రీ గా మా పా దా నీ సా. నీ సా. సా నీ దా పా. నీ దా పా. ఒక్కొక్క లెటర్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంచానో మీరు కూడా అంత ఉంచాలి. ఎవరు మానని వాళ్ళు పాడుకుంటూ వెళ్ళకూడదు. ఓకే. మా గా రే సా. మా గా రీ సా. రైట్. ఇప్పుడు మొత్తం లైన్ అంతా పాడదామా? ఓకే. స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా. సా రే గా మా పా దా నీ సా. పా దా నీ సా. గుడ్. సా సా నీ దా పా మా గా రే సా. మళ్ళీ నాతో అంటారా? స్టార్ట్. రెడీగా ఉండండి. 1 2 3 స్టార్ట్. సా రే గా మా పా దా నీ సా. సా నీ దా పా మా గా రే సా. మళ్ళీ అగైన్. సా రే గా మా పా దా నీ సా. సా నీ దా పా మా గా రే సా. మీకు చెయ్యి ఎందుకు చూపిస్తున్నానంటే దాన్ని బట్టి పెంచడం తగ్గించడం అనేది తెలుస్తుందని. లేకపోతే మీ దారిని మీరు ఒకటే టెంపోలో పాడుకెళ్ళిపోతారని. ఓకే. టైం ఉందా? తాళం. ఓకే. ఇప్పుడు మీకు రాగం మాయామాళవ గౌళ రాగం చెప్పా కదా, అవునా? ఏ రాగం? మాయామాళవ గౌళ రాగం. ఏ రాగం? మరి దీనికి తాళం కూడా ఉంది. ఏం తాళం? ఆది తాళం. ఆది తాళం. సో ఈ ఆది తాళంలో ఏం చేస్తామంటే అక్షరాలని కరెక్ట్గా రిథమిక్గా దానికి మేడంకి ఒకరెళ్ళి మైక్ పట్టుకొని తాళం కట్ చేస్తామన్నమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీకు ఏం చెప్తాను, దీంట్లో తాళంలో ఒక దెబ్బ, ఒక ఉసి అంటారు. దెబ్బ అంటే ఇది, ఉసి అంటే ఇది. గాల్లోకి చెయ్యాలంటాం. వెళ్ళమ్మా. ఓకే, అర్థమైందా? అర్థమైందా? మౌత్ మీ దగ్గర పెట్టించండి మేడం. దెబ్బ అంటే ఇది, ఉసి అంటే ఇది. ఓకే, ఇప్పుడు ఆది తాళానికి ఏముంటాయంటే ఒక దెబ్బ అంటే ఒక దెబ్బ పెట్టిన తర్వాత 4 అక్షరాలు మనం దెబ్బతో కలిపి 4 అక్షరాలు లెక్క పెడతాం.
అర్థమైందా? దానిని ఏమంటారు అంటే లఘువు అంటారు. ఏమంటారు? లఘువు. లఘువు అంటారు. అంటే చూడండి, దెబ్బ 1 2 3, దెబ్బ 1 2 3, 4 అక్షరాలు అయ్యాయా? ఇప్పుడు గాల్లోకి ఇలా అండాన్ని ఉసి అంటారని చెప్పాను కదా, దీన్ని ఏమంటారంటే ధృతము అంటారు. దీనికి 2 అక్షరాలు ఉంటాయి. సరేనా? ఇప్పుడు దెబ్బ 1 2 3, ఓకే. దెబ్బ 2 అర్థమైందా? పోనీ దెబ్బ అంటే మీకు తెలియకపోతే 1 2 ఓకే. 1 2 3 4, 1 2 1 2, ఓకేనా? అంటే ఇప్పుడు ఆది తాళానికి ఏంటంటే ఒక లఘువు 2 ధృతాలు, అంటే 1 2 3 4 1 2 1 2. అర్థమైంది కదా? ఇప్పుడు తాళంతో పాడతారా? నేను చూపిస్తా ఫస్ట్, తర్వాత మీరు పాడండి. ఓకే. సరి గా మా. నేను ఇక్కడ కొట్టుకుంటే మీకు కనిపిస్తుందో లేదో అని నేను ఇలా చూపిస్తున్నాను. కనిపిస్తుంది, మాకు కొట్టే చూపించండి. మీకు కనిపిస్తుందా? ఓకే. సరి గా మా పా నీ సా సా నీ దా పా మా గా రీ సా. అర్థమైందా? ఇప్పుడు మీరు చేస్తారా కరెక్ట్గా? స్ట్రైట్గా కూర్చోండి. అటు ఎందుకు పక్కకి తిరిగిపోతున్నారు? పర్లేదు. ఒక్కసారి అనండి, ఇంకొకసారి. నేను 1 2 3 అంటాను, 4 అంటుంటాను, మీరు సరిగమ 10 నిమిషాలు అనాలి. ఓకే, స్టార్ట్ చేసింది నాతో పాటు. 1 2 3 4 పాద నీ సా సా నీ దా పా మా గా రే సా. మళ్ళీ సా రే గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రే సా. అర్థమైంది కదా? 1 2 3 4, 1 2 1 2. సరిపోయింది కదా? ఎస్ మేడం, మీతో పాటు మేము కూడా తాళం వేస్తూ రిపీట్ చేద్దాం. సంగీతం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. ఓకే. ఎస్, రెడీ? అవేర్నెస్తో బాటిల్స్ పట్టుకుంటున్నాము మేడం. ఎవ్రీ టైమ్ సిట్ స్ట్రైట్ అంటున్నామంటే 5 minutes మనం కాన్షియస్గా కూర్చోలేకపోతున్నాం. అర్థం చేసుకోండి మీ బాడీ స్టేట్ ఎలా ఉందో. యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ కంఫర్టబుల్లీ స్ట్రైట్. హాయిగా కూర్చోలేకపోయి మళ్ళీ ఇలా ఎవ్రీ టైం మేడం చెప్తున్నారు అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్షియస్. లెట్స్ బీ కాన్షియస్. చార్ట్స్తో ఆడొద్దు, బ్యాగులతో ఆడొద్దు. బాబు నేను తెలుగులో చెప్తున్నాను, ఏం తీసుకోవాలి ఇప్పుడు? నీకు అర్జెంటుగా విజన్ బోర్డ్స్ చేయిస్తున్నానా? డోంట్ బీ టూ స్మార్ట్. ఇంతమంది పిల్లలకి ఇన్నిసార్లు చెప్తే యూ వేస్టెడ్ 30 seconds ఆఫ్ ఎవ్రీబడి. వేస్ట్ అయిందా లేదా? వై యూ నీడ్ సిజర్స్ నౌ? ఇప్పుడు విజన్ బోర్డ్స్ అవుతుందా? కటింగ్ ఏమైనా అవుతుందా? వై డి యూ టేక్ ద సిజర్స్ ఫ్రమ్ హిమ్? మేడం వైపు చూడండి. ఇప్పుడు తాళం నీ చేత వేయిస్తాను, అక్కడ వేస్తావా? మరి ఎందుకు నేర్చుకోవట్లేదు? సరదాగా పెట్టామా మనం ఇదంతా? లెట్స్ బీ సీరియస్, ఫోకస్. మీకు పెద్ద పెద్ద సింగర్స్ మీరు అవ్వకపోయినా పర్వాలా, మినిమం సంగీతాన్ని నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ కూడా బాగా వస్తుంది, చాలా ఫోకసింగ్ పెరుగుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. సంగీతం అనేది చాలా హెల్ప్ చేస్తుంది మీకు. మీరేం సింగర్స్ అయిపోయి సంగీతం పాడేయక్కర్లేదు కదా, మేము ఎందుకు? ఏమో మేడం, మాలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో, రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎంతమంది మేము సంగీతం నేర్చుకుంటాము. డెఫినెట్లీ
అది కూడా జరగచ్చు. అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు అయినా సంగీతం వైపు వెళ్ళకపోయినా ఇది బలవంతం అనుకోవద్దు. ఈ కాస్త నేర్చుకోగలిగితే మీరు చాలా బాగా మైండ్ షార్ప్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు, అరే సిద్ధార్థ కౌశల్ ఆయన ఇది వాయిస్తారంట, కలెక్టర్ గారు ఆయన మంచి పాటలు పాడతారంట, మంచి స్పోర్ట్స్ అని ఎందుకు మాట్లాడతాం? చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఆ పర్టికులర్ కొంతమంది ఆఫీసర్స్ గురించి ఎందుకు చెప్పుకుంటాం? వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చక్కగా ఐఏఎస్ చదవడంతో పాటు మంచిగా సింగింగ్ కూడా నేర్చుకున్నారు, లేకపోతే మంచి డ్రాయింగ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి వావ్, మా జిల్లా కలెక్టర్ గారు బాగా పాడతారు, ఆయన లేకపోతే గిటార్ వాయిస్తారు, బాగా ఆర్టిస్ట్ అని. రేపు మీరు కూడా నేను చెప్పారు సైంటిస్ట్, ఐఏఎస్, డాక్టర్ అని. మరి మీకు ఏ కళలు వద్దా? డూ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ ఆల్సో ఇన్ లైఫ్? నేను చెప్పుకున్నాం కదా, ఆటలు పాటలు, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టడీస్, మన పనులన్నీ చేసుకోవడం, మెడిటేషన్, ఇవన్నీ మన లైఫ్లో ఉండాలి. దానికే మనం ఇవన్నీ పెట్టుకున్నాం. మరి మనం సీరియస్గా నేర్చుకోకపోతే మీ పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది అసలు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో? మీకు ఎలా ట్రైనింగ్ ఇప్పించాలి? ఓ పాడుతుంటే అరే మా వాడు భలే పాడుతున్నాడే, గొంతు చాలా బాగుందే, నాన్న నువ్వు సంగీతం నేర్చుకుంటావు, నీకు మీ మంచి టీచర్ పెడతారేమో, నేర్పిస్తారేమో. ఎంతమందో పిల్లలు బాల వికాస్కి వచ్చేలాక మ్యూజిక్ నేర్చుకున్నారు, కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు, కొంతమంది ప్రొఫెషనల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ దగ్గర డ్రాయింగ్ నేర్చుకున్నారు. ఈరోజు చక్కగా వాళ్ళు వచ్చి టీచ్ చేశారు. మొన్న కత్తాల్ క్యాంప్లో ఒక అమ్మాయే టీచ్ చేసేసింది, మండల డిజైన్ గీయడం కూడా తనే నేర్పించింది. ఎందుకు? బాల వికాస్ తను వింటర్లో వచ్చి ధ్యాన మహాయాగంలో ఇంటికి వెళ్ళి మమ్మీ నాకు మండల ఆర్ట్ నేర్చుకుంటాను అంటే వాళ్ళ మమ్మీ చక్కగా తనకి ట్రైనింగ్ ఇప్పించారు. ఈరోజు తను టీచ్ చేస్తుంది, తన పాకెట్ మనీ తనే సంపాదించుకుంటారు. తెలుసా, ఈ సమ్మర్లో తను మండల ఆర్ట్ టీచ్ చేస్తుంది ఆన్లైన్. చూడు, తన ప్యాషన్ తన పాకెట్ మనీ సంపాదించేలాగా అయిపోయింది. యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ ఏంటంటే మీలో ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు చేయడం వచ్చు అనేది మీకు తెలుసుకుంటే మీరే ఓ నేను ఇంత బాగా ఈజీగా పాడగలుగుతున్నానే. నిజంగానే మీరు సాపాసా చాలా బాగా పట్టారు. నేను చిన్నప్పుడు మా డాటర్కి నేర్పించడానికి తనతో పాటు నేర్చుకుంటే 15 days మా చేత సాపాసానే పట్టించారు మా మ్యూజిక్ సార్. మీరు అలాంటిది ఇక్కడ ఫ్యూ మినిట్స్లో చేశారు. మరి ఎంత బాగా మీకు ఆల్రెడీ ఉంది చూడండి. ఈజీగా నేర్చుకున్న గుణం చిన్నప్పుడే ఉంటుంది. చక్కగా కాన్సన్ట్రేషన్గా చేద్దాం. ఆర్ ఇంట్రెస్ట్ లేదు మ్యామ్ ప్లీజ్ ఐ డోంట్ లైక్ ఇట్ అని బయట వెళ్ళిపోవచ్చు. యు ఆర్ ఫ్రీ. ఉన్నవాళ్ళు నీట్గా నేర్చుకోవాలి. లేదు నాకు ఈ సెషన్ అసలు ఇష్టం లేదు, గో అండ్ మెడిటేట్, పక్క రూమ్లోకి వెళ్ళి హాయిగా ధ్యానం చేయండి. డూ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఎవరికైనా లేకపోతే నేను ఐ విల్ గివ్ యూ టైమ్, యూ కెన్ గో అండ్ డూ మెడిటేషన్ అవుట్ సైడ్. ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రైట్గా కూర్చొని చక్కగా తాళం వేద్దాం. ఎస్ మేడం చెప్పినట్టు ఎగ్జాంపుల్ మీకు చాలామంది పిల్లలు ఉన్నారు. నిజంగా వాళ్ళకి మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఆర్ట్ కానీ ఏదున్నా వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు ఏదైనా సరే వాళ్ళకున్న కళ్ళతో పాటు గుర్తించబడ్డారు. ఎంత గొప్ప విషయం తెలుసా అది. ఎవరో ఒకళ్ళ మా డాటర్ ఇన్లా ఉంది, తను డాక్టర్, కానీ మెడికల్ కాలేజీలో మొత్తం మీద ఎక్కడ ప్రార్థనా గీతం పాడాలన్నా ఏ పాట పాడాలన్నా తనే కావాలి. సో ఆ పాట పాడుతుంది ఆ అమ్మాయ ఆ డాక్టరా అని అడుగుతారు. అంటే గుర్తింపు మీకు కళతో చాలా బాగా వస్తుంది. కళ ద్వారా మీరు చాలా గొప్పగా గుర్తించబడతారు. ఓకే, ఏదో ఒక కళ మీకు ఇష్టమైంది నేర్చుకోండి. సంగీతము, డ్యాన్సు, పెయింటింగ్ ఏదైనా సరే. ఓకే, సరే ఫైనల్గా దీన్ని పాడి మనం ఎప్పుడు సంగీతం పాడినా ఒక సాంప్రదాయం ఉంది. సాపాసాతో స్టార్ట్ చేయాలి, సాపాసాతో క్లోజ్ చేయాలి. ఓకే, ఈ సరళీశ్వరాన్ని తాళంతో ఒకసారి అనేసి సాపాసాతో మనం ఎండ్ చేసేద్దాం. ఓకేనా? సరిగ్గా కూర్చోండి, పేరెంటానికి వచ్చినట్టుగా సరిగ్గా కూర్చోండి. ఓకే, సరే గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రే సా. చాలా ఓకే, సాపాసా చెప్దాం, సరేనా? సా పా సా పా
సా. సూపర్, ఇది మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. మేడంకి ఏ క్లాప్ ఇద్దాం? ఫుల్ 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 ఫుల్. ఎస్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నో బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది. లెటర్స్ ఓకే. ఈ మెటీరియల్ అలాగే ఉంచుకుందాం. కావలసిన వారు బయో బ్రేక్ తీసుకోండి. ఏది, బాత్రూమ్కి ఏదైనా వెళ్తాము అంటే వెళ్ళండి, వాటర్ బాటిల్ ఇక్కడే ఉంటే తాగండి. నాకు జీన్స్ వేసుకున్నాను, నేను ఇంతసేపు కింద కూర్చున్నాను, పట్టేసింది అంటే జస్ట్ యూ కెన్ గో, స్ట్రెచ్ యువర్ లెగ్, కమ్ బ్యాక్. ఇమ్మీడియట్గా విజన్ బోర్డ్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం 15 minutes లేట్లో నడుస్తుంది మన ట్రైన్. సో 5 minutes బ్రేక్.